ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జనరల్‌గా 2026 మనకి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో న్యూమరాలజికల్‌గా మనం చెప్తాం. ఎందుకంటే జాతకరీత్యా ఇప్పుడు గోచారరీత్యా చూడండి 21 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 41 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 3 మంత్స్‌కి ఒకసారి ఒక గ్రహస్థితి అనేది చేంజ్ అవుతుంది గోచారం. కానీ జన్మ జాతకంలో ఏదైతే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మారదు. దశ, అంతర్దశలు మనకు చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు దాంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన న్యూమరాలజికల్‌గా మేషరాశోళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్తాం. కానీ నాది మేషరాశి సార్ ఇప్పుడు నాకు 2026లో ఇదే వర్తిస్తుందా అంటే వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏమో నీ జాతకంలో గజకేసరి యోగం ఉందేమో, లేదంటే బుధాదిత్య యోగం ఉందేమో, లేదంటే ఏమో చంద్రమంగళ యోగం ఉందో, లేదా గురుమంగళ యోగం ఉందో, ఇలా యోగాల్ని ఎప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది మన జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది చూడండి, రాశి ప్రకారంగా చాలామంది నాకు 2025లో మాకు మేషరాశిలోకి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి ఇలా ఉంటుంది, సింహరాశిలోకి ఇలా ఉంటుంది, పెళ్లి అయిపోతుందన్నారు. కానీ చాలామంది నా దగ్గరికొచ్చి కలిసినప్పుడు ఏంటి సార్ కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటదన్నారు. కానీ నా బిడ్డకి పెళ్లి కాలేదు. నా అబ్బాయికి జాబ్ రాలేదు. మా అబ్బాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. కానీ ఆయనకి ఇంకా జాబ్ రావట్లేదు. 1 ఇయర్ నుంచి ఇంట్లోనే కూర్చున్నాడు. రాశి ప్రకారంగా మేము యూట్యూబ్‌లో గాని దాంట్లో చూస్తేనేమో బ్రహ్మాండంగా 2025 ఇలా కలిసొస్తది, అలా కలిసొస్తది అని రాశి ఫలాలు చెప్పారని చెప్పారు. నేననేది అదే రాశి ఫలాలనేది మనకి జాతకం గాని మన మన జీవితం మీద 15-20% ప్రభావం ఉంటుంది. 80% నువ్వేదైతే నీ జన్మ జాతకంలో ఉన్న యోగాలు తీసుకొనొచ్చావో వాటి ప్రభావమే ఉంటుంది. ఇది మీరెప్పుడు తెలుసుకోవాలి? ఓన్లీ రాశి ఫలాలు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకొని, నువ్వు సిగ్నేచర్ గూడా ఎలా చేస్తున్నావు? నీ లక్కీ డేట్స్ ఏంటి? డేస్ ఏంటిది? ఏ డైరెక్షన్‌లో నేనుంటే బావుంటుంది? నా నియర్ బై ల్యాండ్‌మార్క్ ఏదైతే బావుంటుంది? ఇవన్నీ ఎలా తెలుస్తదంటే, మీ జన్మ జాతకం చూసినప్పుడే రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా తెలీదు. సో, మొన్నటి నుంచి గూడా మనం ఏ రాశి వారు 2026లో న్యూమరాలజికల్‌గా కొన్ని జాగ్రత్తలు, రెమెడీస్ అనేవి మనం చెప్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే కన్యా రాశి. కన్యా రాశి వారు 2026లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ష్యూరిటీ ఎవరికైనా ఇచ్చేదుంటే మాత్రం చాలా జాగ్రత్తగా, ప్రాపర్‌గా ఏదైనా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే ఇవ్వటం గాని, ఇన్వెస్ట్‌మెంట్ చేయటం గాని చేయండి కన్యా రాశి వారు. అలాగే ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారో కన్యా రాశి వారికి కూడా ఈ 2026 చాలా బ్రహ్మాండంగా కలిసొస్తుంది. కాకపోతే ప్రాపర్‌గా జాతకాలు ఒకసారి చూయించి, అమ్మాయిది గాని, అబ్బాయిది గాని మీరొకసారి నక్షత్ర కలయికలే కాకుండా, గుణగణాలే గాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి దాంట్లో. జాతకంలో మనం తెలుసుకునేటియి. ఎందుకంటే ఈళ్ళు ఒక 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటారు, 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, పిల్లలయిన తర్వాత ఎలా ఉంటుంది, వీళ్ళు రిలేషన్‌లో లైఫ్ లాంగ్ మంచిగా కలిసుంటారా? లేదా అనుమానాలు మధ్యలో వస్తాయా? ఇలాంటి అన్ని పాయింట్స్ మనం జాతకంలో చూసి తెలుసుకోవచ్చు. నక్షత్రాలు ఉట్టి గుణగణాలలో తెలీవు. దీంట్లో సబ్ డివిజన్స్ చార్ట్ ఉంటాయి. డి5 చార్ట్ కావచ్చు. ఇప్పుడు రిలేషన్ ఎలా బావుంటుంది అంటే డి5 చార్ట్ చూడాలి కమ్యూనికేషన్. ఇలా రిలేషన్ ఎలా వీళ్ళ రిలేషన్ ఉంటుందా లేదా? హెల్త్ ఇష్యూస్ వస్తాయా? లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఇలాంటివి వస్తాయంటే డి7 చార్ట్. వీళ్ళు పెళ్ళైన తర్వాత ప్రొఫెషన్‌లో ఏమైనా ఇబ్బందులొస్తాయంటే డి9 చార్ట్. అలాగే ప్రొఫెషన్‌లో ఏమైనా గ్రోత్ వస్తదా వీళ్ళకి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలిగిన తర్వాత డి10 చార్ట్. ఇవన్నీ సబ్ డివిజనల్ చార్ట్స్ అన్నీ యాడ్ చేసి చూసినప్పుడే ఒక ప్రాపర్ అనలైజేషన్ అనేది చెప్పగలుగుతాం. కాబట్టి మనం రాశి నక్షత్రమే గాకుండా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే 2026లోనే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఈ సంవత్సరమైన అదృష్టాన్ని మీకు తోడు చేసుకోండి. కాబట్టి కన్యా రాశి వారు ఈ కొన్ని జాగ్రత్తలు మ్యారేజ్ ప్రపోజల్‌లో కూడా చూసుకోండి బాగా కలిసొస్తుంది. బిజినెస్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొత్తదేదైనా వెంచర్ స్టార్ట్ చేస్తుంటే ప్రాపర్ డేట్ మంచిది చూసుకొని అంటే నక్షత్రము, తిథి, రోజైతే చూసుకుంటారు. కానీ ప్రాపర్ డేట్‌లో కూడా మనం చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనకుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్త ఒకటి తీసుకోండి. సో, ఏం చేయాలి? కన్యా రాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి రెమెడీస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్యకేంటంటే మీరు ప్రతినిత్యం గూడా మనకి అపరాజిత పూలని ఒస్తాయి. అపరాజిత పూలంటే మీకు ఆహ్, ఈ ఏమంటాం మన నీలిమ రంగులో ఉంటాయి. అంటే ఇప్పుడు మన నీలి రంగు ఎలా వస్తది? అలా నీలం రంగు కలర్‌లో ఒస్తాయి పూలవి. అవి మీకు ప్రాపర్‌గా జనరల్‌గా దొరుకుతాయి మీకు. అవి అపరిచిత పూలు కొంచెం శివయ్యకి మీకు కుదిరినప్పుడల్లా సమర్పిస్తూ ఉండండి. మండేనా, వీక్లీ ఒకసారి, ట్వైస్ అంటే 2 వారాలకొకసారి మీకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండండి. అలాగే గోమాతకి మీరేం చేయండి అంటే కుదిరినప్పుడల్లా పచ్చి ఆలు ఎందుకంటే ఇప్పుడు అరటిపండ్లు, ఈ బెల్లము, నువ్వులు ఏదేదో పెడుతుంటారు. కానీ మీరేం చేయండి అంటే మంచిగా పచ్చి ఆలు తీసుకొని మంచిగా నీ మనసులో కోరిక కోరుకొని నువ్వు వర్క్ ఏమనుకుంటున్నావో అది అనుకోని వీక్లీ ఒకసారి నీకు కుదిరినప్పుడల్లా పెట్టు. కుదిరితే ఏంటంటే వెడ్నెస్‌డే గాని, ఫ్రైడే గాని పెడుతుంటే ఇంకా చాలా బావుంటుంది. అలాగే ఎవరైనా సరే గానివ్వండి మనకి టెంపుల్‌లో మీ పేరు మీద
ఎవరైతే కన్యా రాశి వారున్నారో టెంపుల్‌లో మీ పేరు మీద కొంచెం దూది, కొంచెం నూనె నెలకొకసారి ఇస్తూ ఉండండి. ఈ 2026లో మంచి మనకి యోగం కలగాలి అని చెప్పి కోరుకొని మీరక్కడ ఇస్తా ఉంటే తప్పకుండా ఆ యొక్క 2026లో మనం అనుకున్న పనుల్లో గూడా మంచి రీచ్ ఉంటుంది. ఇంకా మనకు ప్రాపర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి అపాయింట్‌మెంట్ తీసుకోండి. డైరెక్ట్ గాని, ఆన్‌లైన్ గాని. హైదరాబాద్‌లో మనం ఉంటాము. డైరెక్ట్ రాగలిగితే డైరెక్ట్ రండి. లేదు రాలేని వాళ్ళైతే ఫోన్ అపాయింట్‌మెంట్ తీసుకొని గూడా మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు.